హాయ్ హలో నమస్తే. మనం ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ అనంతపూర్ జిల్లాలో ఉన్నాం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకో సిస్టమ్స్ ఉన్నాయి. మనం ముఖ్యంగా ఎడారి మొక్కలు ఏ మొక్కలు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. డిజర్ట్ ఎకో సిస్టమ్, డిజర్ట్లో పెరిగే మొక్కలండి, ఎడారిలో పెరిగే మొక్కలు ఇవి. మీరు చూడొచ్చు క్యాక్టస్ జాతికి చెందిన మొక్కలన్నీ. ఒపెన్షియా అంటే బ్రహ్మజముడు, నాగజముడు లాంటి మొక్కలు. అలాగే నల్లేరు అంటాం దీన్ని. దిస్ ఈజ్ ద నల్లేరు మొక్క. అలాగే నాగజముడు అండి, ఒపెన్షియా. అలాగే కొండల్లో పెరిగేటివి, కొండల్లో పెరిగే గ్రాస్. సిస్సస్ క్వాడ్రాంగులారిస్ విటేసియే ఫ్యామిలీ నుంచి సంబంధించిన మొక్కలు అంటండి ఇవి. అలాగే జిజుపస్ మారిటియానా రామ్నేసియే అంటే రేగు చెట్టు. జిజుపస్ మారిటియానా అంటే ముఖ్యంగా ఇవి కొండల్లో పెరిగే మొక్కలండి. నాకు తెలిసి మౌంటైన్ ఎకో సిస్టమ్ అనుకుంటా. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క శాస్త్రీయంగా అడేనియం ఒబేజం అపోసైనేసి మొక్క. డిజర్ట్ రోజ్ ప్లాంట్స్ అంటారు దీన్ని. మనం డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పుకుంటాం, అలాంటి మొక్కే అనుకుంటా. చిన్న చిన్న వేర్లు కూడా రావడం జరిగింది ఈ మొక్కకి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ మొక్కల్ని కూడా మీరు చూడొచ్చు. రిప్రొడక్షన్ వచ్చేసి స్టెమ్ ద్వారా కొత్త మొక్కలు ఏర్పడినాయి. ఒక స్టెమ్ముని తెచ్చి వేయడం జరిగింది ఇక్కడ. ఆ స్టెమ్ నుంచి ఏర్పడినాయి. అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. ఒక మొక్క యొక్క శాఖీయ భాగాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడడం శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా వస్తుందండి. ఇది క్యాక్టస్ మొక్క. అలాగే బొంతజముడు అంటారు దీన్ని. అంతా మౌంటైన్ ఎకో సిస్టమ్ అంటే కొండలపైన ఎలాంటి మొక్కలు పెరుగుతాయి అనేది. కలబంద, నాకు తెలిసి ఇది పైనాపిల్ లాగా ఉంది. ఇది క్యాక్టస్ మొక్కలు. మీరు చూడొచ్చు ఇది కూడా క్యాక్టస్సే, ముళ్ళులన్నీ ఉన్నాయి. ఆల్టర్నాంథెరా సిస్సేలిస్ అమరాంతేసి ఫ్యామిలీ, పొన్నగంటి కూరండటి. క్యారిస్సా స్పినేరియం ఎపోసైనేసియే వాకా. క్యారిస్సా కారాండస్ అంటారు, వాక చెట్టు. ఇక్కడ వేక చెట్టు అనేది ఇదే. ముళ్ళులు ఉన్నాయండి. కమ్మగగ్గిరి అంట, ఇది కమ్మగగ్గిరి చెట్టు. ఆసిమం బ్యాసిలికం లామియేసియే ఫ్యామిలీ, కమ్మగగ్గిరి అంటారు. అది బ్రయోఫిల్లం అనుకుంటా ఇది. యుఫర్బియా యాంటిక్వారం యుఫర్బియేసియే ఫ్యామిలీ, బొంద చెట్టు అంటారు. అది తెలిసి బొంత జముకు అనుకుంటా ఇదే. యుఫర్బియా యాంటిక్వారం. ఎంకలెన్సిస్ మర్రి మోరేసియే ఫ్యామిలీ, ఇదేను మీరు చూడొచ్చు. యుఫర్బియా ట్రిగోనా యుఫర్బియేసియే ఫ్యామిలీ, క్యాక్టస్ మొక్క.
క్యారలూమా యాడ్సెండెన్స్, కరాలుమా యాడ్సెండెన్స్. మీరు చూస్తున్న మొక్క కెరాలుమా యాడ్సెండెన్స్ ఎపోసైనేసియే ఫ్యామిలీ, కుందేలు కొమ్మలు అని చెప్తారండి వీటిని, కుందేలు కొమ్మల మొక్క. అలాగే కెరాలుమా అంబెల్లేట కుందేలు కొమ్మలు. అన్నీ కూడా రకరకాల మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటాయండి. అంటే ఇక్కడ ఉన్నదంతా కూడా రిజర్వ్ ఎకోసిస్టమ్ అండ్ డిఫరెంట్గా ఉంది చూడండి. మనం కిజేలియా ఆఫ్రికానా అని చెప్పినాం. కిజేలియా పెన్నేట అవగూద చెట్టు అంటారు. మనం ఏనుగు తొండం చెట్టు అని కూడా చెప్పడం జరిగింది ఈ చెట్టుని. కిజేలియా ఆఫ్రికానా అవగూద అంటారు. అది ఫిల్లాంథస్ మసిడస్ మల్లికాయ. ఆల్బీజియా లెబెక్ దిరిసిన చెట్టు. అలాగే టీరోకార్పం, పెప్టోకార్పం అనేది పచ్చతురాయి. సన్నా సామియా చెట్టు తంగేడంటాం, సిసాల్ఫినేసియే ఫ్యామిలీ. మైమోజోప్స్ ఎలెంగే సపోర్టేసియే ఫ్యామిలీ, పొగడా అంటాం దీన్ని. ఆల్బేజియా లెబెక్ దెరసిన చెట్టు అని చెప్పినాం. ఎత్తుగా పెరుగుతాయి కదండి, రోడ్ల పక్కన ఉంటాయి ఎక్కువ. అదే ఇదే చెట్టు శోక చెట్టు మాదిరి ఉంటుంది. టర్మినేలియా కెటప్ప బాదం చెట్టు. అలాగే మనం ఇంతవరకు చూసిన ఎకోసిస్టమ్ అదే డెజర్ట్ ఎకోసిస్టమ్. చూస్తున్న మొక్క ఎర్రచందనం, టీరోకార్పస్ శాంటాలనస్ శాస్త్రీనామం. అది కూడా చందనమే. ఈ చెట్టు నెమలినార చెట్టు అంటారంటండి. వెదురు
ఆ మొక్క పేరండి హ్యాలోప్టీలియా ఇంటెగ్లిఫ్లోలియా ఉమేసైనేసి ఫ్యామిలీ. నెమలినార లేదా తపసి మొక్క అని కూడా పిలుస్తారు. తపసి చెట్టు మొక్క కాదు. చాలా ఎత్తు పెరిగిందండి. అదే అక్కడ కనపడే 2 చెట్లు కూడా గుగ్గిలమంట. అలాగే దాల్చిన చెక్క మొక్క కూడా మీరు చూడొచ్చు. దీన్ని రావుల్ఫియా టెట్రోఫిల్లా అంటారు, పాపటాకు మొక్క. మరి దీని ఉపయోగం ఏమో తెలీదు. దీనికి రెడ్ కలర్లో ఫ్రూట్స్ అనేవి ఉన్నాయండి. లేటెక్స్ కూడా రావడం జరుగుతుంది. గుగ్గులు మొక్క అంట. కమ్మీఫెరా కాడాట గుగ్గులు ప్లాంట్. డెలేనియా ఇండికా రేవడి మొక్క అంట. తర్వాత బ్రహ్మ మల్లిక అని చెప్తాం. అడెన్సియా డిజిటాటా మాల్వేసియా ఫ్యామిలీ బ్రహ్మ మల్లిక. డెలోనిక్స్ ఎలేటా తెల్ల సుంకేసుల మనం చూడొచ్చు. ఇవే మొక్కలు తెలియదండి. మనకు తెలుసు బ్యాంబూ. తర్వాత దాల్చిన చెక్క అంటే ఇది దాల్చిన చెక్క మొక్క. సిన్నమోమం జైలానికం లారేసియే ఫ్యామిలీ దాల్చిన చెక్క మొక్క. హ్యాలోప్టీలియా ఇంటిగ్రిఫోలియా నెమలినార తపసి మొక్క అని కూడా పిలుస్తారు. మీరు చూడొచ్చు. వాడతామండి దాల్చిన చెక్క. ఎస్, మంచి స్మెల్తో ఉంది. మనం కూరల్లో వాడతాం కదా దాల్చిన చెక్క, ఇదే. నాకు తెలిసి బిర్యానీ ఆకులుగా కూడా ఇదే వాడతారేమో అనుకుంటున్నానండి. కాఫియా రోబస్టా కాఫీ మొక్క ఇంకా లేదు. నాకు తెలిసి మర్రి చెట్టు ఉన్నాడా.